ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ను ప్రశంసించిన సీఎం. దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించిన చంద్రబాబు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. లిఫ్ట్ స్కీముల నిర్వహణ, మోటార్ల మరమ్మతులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలు నిర్వీర్యం చేశారని, అందుకే జగన్ హయాంలో 1040 లిఫ్ట్ స్కీములకు గాను 450 స్కీములు మూతపడ్డాయన్నారు. గత పాలన పాపం ఫలితంగా లిఫ్ట్ స్కీములు పనిచేయక 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయన్నారు. తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్టులు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయన్నారు. తాళ్లూరు లిఫ్టుకు సంబంధించి పిఎస్సి పైపుల స్థానంలో ఎంఎస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను, అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ, అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి పరిస్థితిలో ఆ గోదావరి
హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచభూతాలుగా ఏదైతే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ పంచభూతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష. దీపం పథకం 2ను రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో మహారాష్ట్రలో రామ్ నాయక్ అనే కేంద్ర మంత్రిని ప్రధాని వాజ్పేయిని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం పథకం ఇంటింటికి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నామన్నారు. కొందరు తెలియని వాళ్ళు గ్యాస్ ఎక్కడొచ్చినారని మాట్లాడుతున్నారని, ఇది క్యాష్ కాదు చేతికి ఇవ్వడానికి గ్యాస్ అని చెలోక్తి విసిరారు. కేవలం రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారందరికీ ఉచితంగానే ఇస్తున్నామన్నారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని విమర్శలు మానుకోవాలన్నారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక సర్వే డేటా వైకాపా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో వెల్లడిస్తుంది. అప్పులు మా హయాంలో తక్కువ, పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ అని ఆ గణాంకాలు చెప్తున్నాయి. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారని శాసనసభలో వైకాపా పక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ ఉన్న దేశంలో 2019-24 మధ్య సగటు వృద్ధి రేటు 9.28%, రాష్ట్రంలో మేం సాధించి 10.6%, టీడీపీ హయాంలో సగటును పారిశ్రామిక వృద్ధి 11.92% ఉంటే మా హయాంలో 12.61% సాధించామని, బాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 19.54%, మా హయాంలో 15.61% అన్నారు. ఈ ప్రభుత్వం సూపర్ 6లో పెద్ద పథకాలు ఇవ్వడం లేదని, దీపంలోనూ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 1.85 కోట్లు గ్యాస్ కనెక్షన్లు, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే 4,200 కోట్లు కావాలి. ఒక సిలిండర్కు అవసరమైన నిధులు బడ్జెట్లో ఇవ్వలేదు. ఆర్థిక పౌర సరఫరాల శాఖల మంత్రులు వేరువేరు మాటలు చెబుతున్నారు. మెగా డిఎస్సిని ఆలస్యం చేస్తున్నారన్నారు. 2023-24లో ఎన్టీఆర్ వైద్యారోగ్య సేవకు 3,762 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. మేం నిధులిస్తే వారి పథకం పేరుతో ప్రచారం చేసుకోవడం ఏంటి అని జగన్ విమర్శించారు. లాస్ట్ వీక్లో బడ్జెట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, 8 నెలల పాటు ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో చూడని విధంగా, రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టలేకపోయాడు అన్నది కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7, తాను చేసిన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటికి రాక తప్పదు. బయటికి రాని తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను,
ఎందుకంటే నేను సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను, కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపు. శాసన మండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటు అని ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమికి వాలంటీర్ల వ్యవస్థ లేదన్నటువంటి విషయం తెలియదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాలంటీర్లు తీసిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీరీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి సమావేశంలో మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీరీ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్యాండిల్ పట్టుకుని వాలంటీర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటించాలని, వాలంటీరీ వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఆ సమయంలో వాలంటీర్లను గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయం ఈ ప్రభుత్వ పెద్దలకు తెలియదా అని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత నిలబెట్టుకోవాలని, గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి సరైనటువంటి పద్ధతి ప్రకారం నియామకాలు ఇతర విషయాలు చేయకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. పరిస్థితి ఉంది, మీరు అప్పుడు నమ్మారా? ప్రస్తుత పరిస్థితి మమ్మల్ని అయితే ఎలా చేశారంటే కసాయి వాడు గొర్రెని తీసుకొని వెళ్ళి ఎలాగ కోసేస్తాడో అలా చేసినట్టయిందండి. ఈరోజు మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి, మీరు ఎన్నికల ముందు మీరు ఎలా చెప్పారు వాలంటీర్లు మేము తీసుకుంటాము, మేము 10,000 జీతం మీకు ఇస్తాము అని మాకు ముందు హామీ ఎందుకు ఇచ్చారు? అంటే ప్రతి ఒక్కరిని మమ్మల్ని మోసం చేసినట్టే చేశారు మీరు. ఈరోజు ఓట్ల కోసమని మమ్మల్ని ఇలా చేసి ఈరోజు మమ్మల్ని ఎంతమందిని జీవితాలని రోడ్డు మీద వేయడం అయితే మాకు అసలు నచ్చలేదండి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మేము తీసుకుంటాము, మీ ఆలోచనలోనే ఉన్నాము, మీకు మంచి ఉద్యోగం ఇస్తాము, మంచి భద్రత కల్పిస్తాము అని చెప్పి ఈరోజు ఇలా చేయడం మాకు అసలు బాగలేదండి. మేము చిన్న పిల్లల్ని వేసుకొని వరదల్లో మమ్మల్ని ఎందుకు డ్యూటీలకు పిలిచారు? మేము పసిపిల్లల్ని వదిలేసి 6 నుంచి సాయంత్రం 10 కూడా మమ్మల్ని వదలలేదు. ఎందుకు మరి? మాకు ఏ జాబులు ఉన్నాయని మాకు ఆ రోజు ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం ప్రజలందరికీ రాపించాము, ఫ్లడ్లో మేము రాయించుకోలేకపోయాము. అంటే మా ఉద్యోగం ఉంది, మేము సేవ చేస్తున్నాం అనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి ఈ రోజు ఏమైపోయింది? వాలంటీర్లు అంటే గుర్తులేరా మీకు? మీరు ఆ రోజు చెప్పేటప్పుడు ఏమైంది? మేము తీసుకుంటాము అని మీరు గట్టిగా ఎందుకు చెప్పారు? అదే మాట ఇప్పుడు మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మేము ఆ జీవితాలు ఏమైపోవాలి? ముందు మేము చాలా సీరియస్గా ఉంటాం, ఇది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్తామని నేను గట్టిగా చెప్తున్నానండి. కాలు 12 అర్ధరాత్రి 12 వరకు కూడా మీరు ఎందుకు ఎత్తట్లేదు? మీ ఉద్యోగాలు మేము తీసేస్తామన్నారు. మరి ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఎందుకు లేవు? మరి ఆ రోజు ప్రతిరోజు అటెండెన్స్ వేయాలి, ఇప్పుడు మరి ప్రతిదీ జియో ట్యాక్స్ చేయాలంటే వాలంటీర్లు అయితే పని చేయట్లేదు. మరి పెన్షన్ ఇవ్వాలంటే ఫలానా వాళ్ళు ఎక్కడ ఉంటారని వాలంటీర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మరి వాలంటీర్ లేనప్పుడు వాళ్ళకి ఎందుకు పని ఒప్ప చెప్తున్నారు? మరి తమ్మ ఎందుకు వేయించుకుంటున్నారు? ప్రతిరోజు అటెండెన్స్ అందుకు వేయించుకుంటున్నారు అన్నాడు. ఈ రోజున వ్యవస్థ లేదు అని చెప్పడం దురదృష్టకరం అని భావిస్తూ ఈ రోజున విజయవాడ వాలంటీర్లు కలిపి అఖిల భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల యొక్క శాఖ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏమాత్రమైన వాగ్దానం ఇచ్చిందని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రిక అని చెప్పుకుంటారు తప్ప మీకేం న్యాయం చేయట్లేదమ్మా, మీకు ఉద్యోగ భద్రత కల్పించేది నేను, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మీకు ఈరోజు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లు తగ్గట్టు మీకు ఇవ్వాలంటే ₹10,000 నేను గౌరవేతనం పెంచుతానని చెప్పి ఎన్నికల వాగ్దానం బలంగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కూటమిగా ఏర్పడి అదే ప్రచారం విపరీతంగా కొట్టుకుంటూ మాది గ్యారంటీ అని చెప్పిన మీరు ఈ రోజున ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాలంటీర్లు చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంతవరకు కూడా వాలంటీర్లు చేసిన మేము ఫైట్ చేస్తామని చెప్పి మీకు సమాముఖంగా తెలియజేస్తలే కాకుండా గత ప్రభుత్వం ఆగస్టు 23 మిమ్మల్ని రెవెన్యూ చేయలేదని చెప్తున్నారు కదా. మరి 10 నెలల పాటు గౌరవేతనం వాళ్ళు 8 నెలలు ఇస్తే 2 నెలల పెండింగ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి ఈరోజు మేము మీడియా రూపంలో మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏ జీవో లేకపోతే మీరు ఏ రకంగా ఖజానా నుంచి ఇచ్చారు? ఆ రోజునే వైసీపీ పార్టీ అకౌంట్ నుంచి ఇచ్చిందా? 2 నెలల పెండింగ్ ఉందని చెప్పి మీ ఇంటి అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? మీరు ఇచ్చింది ఖజానా నుంచే కదా. ఏ రకంగా జీవో లేకపోతే మీరు ఇచ్చారని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతున్నాం. ఆ జీవో ప్రకారం ఉంది కాబట్టే కదా ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? మీరు
అది తప్పు, అది సరైన పద్ధతి కాదు. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి తప్ప ఇలాంటి వాలంటీర్ అవసరం లేదా పార్టీలను పూజేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఎవరైనా పార్టీలు పనిచేయరు, వ్యవస్థ కోసం పనిచేస్తారు. ఈ రోజు 100 సంవత్సరాలు 100 నెలలు ఏది మీ 100 రోజులు గడిచిన తర్వాత మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు వేశారయ్యా. మీ కార్యకర్తలు వేశారా? సచివాలయ సెక్రటరీలుగా వాటిని మీద 3 years వచ్చింది. వాళ్ళు మీ కార్యకర్తలా? వాళ్ళు వ్యవస్థలో పనిచేసే వాళ్ళే. ఈ ప్రభుత్వం ఈ భావం చేస్తుంది మంచి పద్ధతులు అని చెప్పి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీఏ విధానం. పేదల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పనిచేస్తాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ లాంటివి ఉండాలనేది ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం. అలాగే ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది. పేదలకు పింఛన్ 30లతో ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు 50లకే హార్స్ పవర్ విద్యుత్ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లోనే కాదు, పక్కా ఇళ్లలోని ఆలోచించి ఇల్లు కట్టించారు. సగం ధరకే జనతా వస్త్రాలు పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. 162 రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాతి అయిపోయిందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి తనపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని, పోలీసుల నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్టు చేయడం లేదు అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్న నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. వైనాట్ 175 అని 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మైక్ ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. శాసనసభకు రాకుండా చిన్నపిల్లవాడిలా మారాం చేస్తున్నారన్నారు. నీకు ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి నీ లెక్కలు చెప్పు. 5 ఏళ్ల నీ పరిపాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెబుతుంది. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన 11 సీట్లకు పరిమితమైతే జ్ఞానోదయం కావాలి, ఇంగిత జ్ఞానం రావాలి. ఋషికొండలో మీ ప్యాలెస్కు ఎస్ఎఫ్టీకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావో మంత్రుల సభలో చెబుతుంటే నీ పార్టీకి సంబంధించిన నాయకులే తలదించుకునే పరిస్థితి. వీటన్నింటికి సమాధానం చెప్పలేక నువ్వు సభకు రావడం లేదు అని దేవినేని ఉమా అన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కొంపలో రికార్డెడ్ వీడియోలు పెట్టుకొని మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకుంటూ
నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తా. అదే మీడియా ప్రశ్నిస్తుందని మీడియా ముందుకు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడి నీ మాటలు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడు. నీ తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి మాట్లాడు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఏబిఎన్ ముందు, ఆంధ్రజ్యోతి ముందు, ఈనాడు ముందు, ఈటీవీ ముందు, టీవీ5 ముందు మాట్లాడొచ్చు. తాడేపల్లి కొంపలో కూర్చొని మాట్లాడటం కాదు, రికార్డెడ్ వీడియోలు పెట్టుకొని మాట్లాడటం కాదు. జగన్ రెడ్డి 5 ఏళ్ళు అదే పని చేసావు. మళ్ళీ ఇవాళ శాసనసభ ఎగ్గొట్టి 11 మంది నీతో పాటు 10 మందిని నీతో పాటు 11 మందిని సభకి వెళ్ళనివ్వకుండా ఎగ్గొట్టేసి జీతభత్యాలు తీసుకుంటూ సొల్లు కబుర్లు చెప్తూ ఎవరిని మోసం చేద్దామని, ఏ పారిశ్రామికవేత్తని రాష్ట్రానికి రాకుండా ఇబ్బంది పెడదామని, ఒక అభద్రతా భావాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేయాలని నీ తప్పుడు రాజకీయాలు, నీ తప్పుడు విధానాలు రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశావు. అన్ని రంగాల్లో నాశనం చేశావు. ఇవాళ డిఎస్సి విషయంలో కావచ్చు, టీచర్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు కావచ్చు, కోటి ఆశలతో పిల్లలంతా కూడా ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నారు. పిల్లలంతా కూడా శిక్షణకి వెళ్తూ ఉన్నారు. అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు కూడా రకరకాల కోచింగ్ సెంటర్ల ద్వారా, రకరకాల శిక్షణల ద్వారా మళ్ళీ మనకు ఒక ఉద్యోగం వస్తుంది. మళ్ళీ మనం ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, టీచర్ పోస్టులు కావచ్చు, దేంటో దాంట్లో మళ్ళీ మన భవిష్యత్తు ఉంటుంది. మనం కూడా చక్కగా ముందుకెళ్ళాలని యువత అంతా కూడా ఒక సరైన మార్గంలో ముందుకెళ్తా ఉంటే నీ స్వార్థం కోసం నువ్వు దోచుకున్న డబ్బుని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఇవాళ వరారావు ఇద్దరు లాంటి విష పురుగుల్ని తయారు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మళ్ళీ కోఆర్డినేటర్గా పెట్టుకొని బుద్ధి జ్ఞానం లేకుండా నేను చెప్పిన ఎవరైతే ఈ పాపాలు ఒడిగట్టారో 5 ఏళ్ళు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇన్ఛార్జీలుగా పెట్టి రాష్ట్రాన్ని మళ్ళీ తప్పుడు కార్యక్రమాలు రాష్ట్రంలో విధ్వంసాన్ని చేయాలని నువ్వు ఈ దుర్మార్గాలన్నీ చేయటానికే మళ్ళీ ఈ కుంటి సాకులు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు వండి వారుస్తున్నావు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురుకుల టీచర్స్ ఆందోళన బాటపట్టారు. నగరంలో ధర్నా చౌకులు చేపట్టిన ధర్నాల్లో సంఘ అధ్యక్షురాలు కమల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీఈటీలకు 9,500, మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకు కూడా అంతే జీతము 9,500. మేము వివిధ జిల్లాల నుంచి వచ్చి వేరే జిల్లాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము. మాకున్న ఈ రోజులలో ఉండే ఖర్చులకి మేము కనీసం మా పిల్లలకి మంచి భోజనం కానీ మంచి స్కూల్లోకి కానీ మేము పంపించుకోలేకపోతున్నాము. దయచేసి మాకున్న డిమాండ్స్ని, అంటే మేమేం డిమాండ్స్ అంటే వ్యతిరేకంగా డిమాండ్స్ ఏం కోరట్లేదు, గుంతమ్మ కోరికలు ఏం కోరట్లేదండి. మాకున్న ఈ జీతాన్ని కొంచెం ఇచ్చేసి అంటే పెంచి 22 PRC ప్రకారంగా మా జీతాలు పెంచాలండి. ఇంకోటి ఉంటే వచ్చేసి మెగా డిఎస్సిలో మా పోస్టులు 1143 పోస్టులు ఉన్నాయని మాకు తెలిసిందండి. దానివల్ల కూడా మేము కొంచెం బాధపడుతూ బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మేము బయటకు వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కానీ మాకు ఎక్కడి నుంచి కానీ ఏ సమాధానం అనేది ఇంకా దొరకలేదు. మాకు ఇంకా సమాధానం దొరకలేదు. మేము మొత్తం రాష్ట్రం అంతా 13 జిల్లాల నుంచి కూడా ధర్నాలు చేస్తున్నా కూడా ఇప్పుడు 6 రోజుల నుంచి స్కూళ్ళలో టీచర్స్ లేకుంటే ఒక్క అధికారి కూడా ఎందుకు టీచర్స్ స్కూళ్ళకి రావట్లేదని అడగట్లేదు మమ్మల్ని. మీరు ఎందుకు రావట్లేదని చెప్పేసి ఎవరు మమ్మల్ని ప్రశ్నించట్లేదు. వస్తే రండి లేకపోతే లేదు అన్నట్టు వదిలేశారు. అక్కడ ఉన్న స్కూల్లో పిల్లల భవిష్యత్తు ఏందనేది మరి వాళ్ళు ఆలోచిస్తలేరా? మరి గవర్నమెంట్ ఆలోచిస్తలేదా? పిల్లల భవిష్యత్తు ఏంది? వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. మా యొక్క సమస్యల మీద పోరాడడం జరుగుతుంది. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మా సమస్య ఒక్కటే, 2022 PRC ప్రకారం మా జీతాల పెంపుదల చేయడం, అలాగే మమ్మల్ని అవుట్సోర్సింగ్ విధానం నుండి కాంట్రాక్ట్గా మార్చడం. ఇది న్యాయమైన సమస్యేనండి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా యందు దయ ఉంచి మమ్మల్ని జీతాలు అతి తక్కువ జీతంతో మేము చాలీచాలని జీతంతో కుటుంబాలని నడుపుకొస్తున్నాము. చాలా కష్టంగా ఉంది. మా పిల్లలకి ఫీజులు ఏంటి, మా రెంట్లు ఏంటి, అదే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చి పక్క జిల్లాల్లో వర్క్ చేయడం అంటే 12,000కి కుదరదండి. మాకు ఇచ్చేటువంటి 14,800లో
పిఎఫ్ ఈఎస్ఐ పోగా 12,913 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి అతి తక్కువ జీతంతో మేము బ్రతకడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మా న్యాయమైనటువంటి కోరికను తీర్చి గవర్నమెంట్ వారు మాకు ఎంతో సపోర్ట్గా ఉండి మా జీతాలు పెంపుదల చేస్తారని, మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్గా మారుస్తారని మేము కోరుతున్నాము. మేము ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్లో కూడా మేము నినాదాలు చేయలేదు, కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. మా న్యాయమైనటువంటి సమస్యను తీరుస్తారని గవర్నమెంట్కి మేము బ్రతిమలాడుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. ఇలానే మా యొక్క జీవో రూపంలో మా కాంట్రాక్ట్ చేయడం కానీ, మా పిఆర్సీ పెంచడం కానీ జీవో రూపంలో వచ్చేంత వరకు మేము ఈ ధర్నా చౌక నుంచి కదలం. మేము ఎక్కడైనా సరే ధర్నా చేస్తూ ఉంటాం. మా సమస్యను తీరుస్తారని మనవి చేస్తున్నాం. నమస్తే. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం ప్రారంభించిందని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. నగరంలో విచ్చలవిడిగా బార్ షాపులకు అనుమతులు ఇచ్చి మధ్యాహ్న ప్రదేశంగా మార్చారని విమర్శించారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది. నాయకులకి, క్యాడర్కి రాష్ట్ర సంపదన్ని, ప్రజా ఆరోగ్యాన్ని దోచిపెట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది. మీరందరూ అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం కదా అని. ఇది కూటమి ప్రభుత్వమా, కుటుంబ ప్రభుత్వమో కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సంపద సృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా భవానీపురంలో కిరాణా షాపులతో సమానంగా బ్రాందీ షాపులు, బార్ల షాపులు తెరుచుకున్నాయి. మీరు సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. సితారా సెంటర్ నుంచి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్, పప్పుల బజార్ వరకు ఈ కిలోమీటర్ పరిధిలో 12 బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. మరి ఈ బార్లు, బ్రాందీ షాపులు కిరాణా షాపులతో సమానంగా మరి ఆ ప్రాంతంలో తెరుచుకోవడం జరిగింది. ఈ షాపులన్నీ కూడా బీజేపీ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి, భవానీపురం పోలీస్ స్టేషన్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్నాయి. ఒక సగం అటుపక్కన, ఒక సగం ఇటుపక్కన ఈ బార్లు, బ్రాందీ షాపులు ఉన్నాయి. కావాలంటే అందరూ చూసుకోవచ్చు. సితారా సెంటర్ నుంచి పప్పుల బజార్ వరకు 12 బ్రాందీ షాపులు, వైన్ షాపులు తెరిచారు. మరి ఈ వైన్ షాపులు, బ్రాందీ షాపులు తెరిచేటప్పుడు నిబంధనలన్నీ కూడా గాల్లో కలిపేశారు. ముఖ్యంగా విద్యా సంస్థలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కలిపేశారు. దేవాలయాలకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాల్లో కలిపేశారు. అలాగనే 20,000 జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలన్న నిబంధన గాల్లో ఎగిరిపోయింది. అదేవిధంగా జాతీయ రహదారికి 500 మీటర్లో ఉండాల్సిన నిబంధన కూడా గాల్లో కలిసిపోయింది. ఈ వైన్ షాపులు, బార్ షాపులు అన్నీ కూడా ప్రముఖ వాణిజ్య దుకాణాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ను ప్రశంసించిన సీఎం. దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించిన చంద్రబాబు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.